ఏముందంటే టైప్ 1 డయాబెటీస్ ఉంది. మరి రోజు కూడా ఇంజక్షనా టాబ్లెటా? ఇంజక్షన్ వేస్తారా టాబ్లెట్ వేస్తారా? వేస్తారా? ఇంజక్షన్ రోజు వేయించుకుంటావా? ఓ మై గాడ్, రోజుకి ఎన్ని వేయించుకుంటావు? 4 ఇంజక్షన్స్ వేయించుకుంటుంది. మరి స్థితిగా మారాలి. ఈ విషయం మారాలంటే దేవుడు మిరాకిల్ చేయాలి. యేసయ్య మిరాకిల్ చేసి మరి డయాబెటీస్ తీసేసి నార్మాలిటీని దయచేయాలి. మనకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా. మన ఫ్రెండ్ కదా, మరి మన స్థితి కోసం మనందరం ప్రార్థన చేయాలి. చేస్తారా? నేను స్థుతి నీకోసం నేను ప్రార్థన చేస్తాను. స్థుతి కోసం అందరు ప్రార్థన చేస్తారా? మనం చిన్న ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఇప్పుడు స్థుతి కళ్ళు మూసుకున్నాను. పరిశుద్ధుడైన దేవా, జీవగల తండ్రి, మీ బంగారు పాదాలకి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. స్థుతి జీవితాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. ఇంత మంచి పాపని మీరు ఇచ్చారు మా తండ్రి. చక్కగా మాట్లాడుతుంది, చక్కగా అన్ని పనులు యాక్టివ్గా చేసుకుంటుంది, చక్కగా మంచి బుగ్గలను ఇచ్చారు, అన్నాన్ని ఇచ్చారు. తనలో ఉన్నటువంటి ఆ డయాబెటీస్ అనేటువంటి ప్రాబ్లంని ఆయన నజరేయుడైన యేసు నామమున దాని నుంచి విడుదలను ప్రకటిస్తున్నారు. ఆశ్చర్యకరమైన మీ క్రియ జరిగించడం ద్వారా వారి కుటుంబంలో ఎల్లప్పుడూ మీ స్తుతి యాగం ఉండునట్లుగా మా తండ్రి మీ కార్యాన్ని మీరు జరిగించవలసిందిగా కోరుకున్నాం తండ్రి. మా శక్తి కాదు, మా బలం కాదు, కానీ నజరేయుడైన యేసు నామమున ఉన్న శక్తిని ఈ బిడ్డపై రిలీజ్ చేస్తున్నాం. విడుదలను దయచేయండి ప్రభావ, నెమ్మదిని దయచేయండి. తల్లిదండ్రులకు నాయన మరి సంతోషాన్ని, సమాధానాన్ని మీరు దయచేయవలసిందిగా కోరుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించి ఈ ప్రార్థన స్థితిగా మార్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అని చెప్పాను. వీళ్ళందరూ అడుగుతున్నారు కదా, నీకేముంది అంటే ఏమన్నావు? షుగర్ ఉందన్నావు. ఇప్పుడు ఏం చెప్పాలి? లేదు అని చెప్పాలి. ఏం చెప్పాలి? లేదు, షుగర్ లేదు చెప్పు. యేసు నామములో చెప్పు. యేసు నామములో షుగర్ లేదు. ఐఎమ్ హెల్దీ, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఇంజెక్షన్స్ అక్కర్లేదు. యేసయ్య నన్ను బాగు చేస్తాడు, చేశాడు. థ్యాంక్ యూ జీసస్. నీకే స్థుతి, నీకోసమే ఈ స్థుతి. బాయ్ చెప్పు అందరికి. బాయ్ బాయ్.